ఏంటంటే చంద్రబాబు నాయుడు నైజం, ఆయన తప్పు చేస్తాడు, సాక్ష్యాధారాలతో సంతకం పెట్టి దొరికిపోతాడు. డొల్ల కంపెనీల్లో కంపెనీ అనేదే ఉండదు, కొత్తగా ఒకటి సృష్టించి దాంట్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేసి దాన్ని ఎలా వాళ్ళ అకౌంట్లోకి తెచ్చారో అన్నీ కూడా క్లియర్ కట్గా దొరికిపోయాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో ఈడీ కూడా కొంతమందిని అరెస్ట్ చేసింది, కొంతమంది ఆస్తుల్ని అటాచ్ చేసి అవినీతి జరిగిందని ప్రూవ్ కూడా చేసిన తర్వాత నాకు కన్ను బాగలేదు, ముక్కు బాగలేదు, కిడ్నీ బాగలేదు, వయసు అయిపోయిందని దొంగ తిరుగుడు చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏదో తాను తప్పు చేయనట్టుగా ఆ కేసుని ముందుకు నడిపించకుండా ఎలా ఆపేశాడో అందరూ చూశారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి సిబిఎన్ గారు మీకే చెప్తున్నా, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో మీ మీద పెట్టిన కేసులో మీరు ఎలా సంతకాలు పెట్టి డబ్బును దోచుకున్నారు ఈ ప్రభుత్వంలో అనేది ఈడీ కూడా ఓకే చేసింది. దాన్ని ఎందుకు సిఐడి విచారణ ముందుకు నడవనీయకుండా ఆపేశారు? దమ్ముంటే స్కిల్ డెవలప్మెంట్ మీద మీరు విచారణ చేయించుకోండి, మీ వల్ల కాకపోతే సిబిఐకి అప్పచెప్పండి. అలాగే మీరు చూస్తే ఫైబర్ నెట్ కేసులో ఎందుకు మీరు విచారణను ఆపేశారని అడుగుతున్నా. ఈరోజు ఏదో ఆంజనేయులు గారి మీద ఒక కేసో లేదా మిథున్ రెడ్డి గారి మీద ఒక దొంగ సాక్ష్యాలతో ఒక కేసో పెట్టి భయభ్రాంతులకి గురి చేయాలంటే ఎవరు భయపడే ప్రసక్తి లేదు. ఎందుకంటే మేము తప్పు చేయలేదు కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు దొంగ సాక్ష్యాలతో ఎన్ని కేసులు పెట్టినా మేము న్యాయపరంగా పోరాడి బయటికి వస్తాం. కానీ మీ మీద కేసులు విచారణ జరిగితే మీరు పర్మనెంట్గా జైలుకి వెళ్తారన్న సంగతి మీకు తెలుసు. అందుకే అడుగుతున్నా, దమ్ముంటే దొంగ కేసులు పెట్టి మీ పచ్చ ఛానళ్లలో దుమ్మెత్తిపోయటం కాదు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మీద, ఫైబర్ నెట్ స్కామ్ మీద విచారణ జరిపించండి. మీకు ఆ దమ్ము లేకపోతే సిబిఐకి అప్పచెప్పండి అని కూడా డిమాండ్ చేస్తున్నాం. అసలు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంతకానికి విలువ లేదు అని ఇప్పుడు 4వ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలుస్తోంది. ఏడాది అవుతుంది. ఈ ఏడాదిలో ఆయన పెట్టిన మొదటి సంతకం ఇంతవరకు అమలైందని నేను అడుగుతున్నా. ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? అదే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు కానీ ఒక సంతకం పెడితే ఆ రోజు నుంచి అమల్లోకి వస్తుంది. అది సంతకం అంటే అలా ఉండాలి. కానీ నీ సంతకం అది చిత్తు కాగితంలాగా ఎప్పుడు సంతకం పెట్టినా అది ఎప్పుడు జరిగింది లేదు. అండ్ అధికారంలోకి వచ్చిన మీరు జూన్ నుండే నిరుద్యోగ భృతి ఇస్తాము, తల్లికి వందనం ఇస్తాము, అన్నదాత సుఖీభవ ఇస్తాము, ఆడబిడ్డ నిధి ఇస్తాము, ఫ్రీ బస్ ఇస్తాము అని చెప్పారు. బాండ్లు ఇచ్చారు. ఈరోజు ఆ బాండ్లు ఎత్తుకొని గ్రామాల్లోకి మీ ఎమ్మెల్యేలు కానీ మీరు వెళ్ళే పరిస్థితి ఉందా? పరకలతో కొడతారు, చెప్పులతో కొడతారు. ఆ భయం మీకు ఉంది కాబట్టే ప్రజల్లోకి వెళ్ళలేక, వాటి మీద ఏమీ చెప్పుకోలేక ఈ విధంగా డైవర్షన్ డర్టీ పాలిటిక్స్తో ఎలా ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టి దాని మీద మీ పచ్చ ఛానళ్లలో రౌండ్ టేబుల్ డిస్కషన్లు పెట్టి మీ పచ్చ నాయకులతో విశ్లేషకులుగా ఏ విధంగా విషయాన్ని చిమ్ముతున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి ఏడాది కాలంలోనే అర్థమైపోయింది. మీరు చెప్పే అబద్ధాలను ఇంకా నమ్మే పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు లేరు అన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. అది పక్కన పెట్టేసి సంకలు గుద్దుకుంటూ ఈరోజు అందరి మీద దాడులు చేస్తూ మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టుకుంటూ పోతే ఫైనల్గా మీరు, మీ కుటుంబం, మీకు సపోర్ట్ చేసిన పోలీసులు అందరూ కూడా జైల్లో ఉంటారని కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే తప్పులతో ఒకరి మీద పక్కన పెట్టి అర్ధరాత్రి వచ్చి సిఐడి ఆఫీస్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించలేదా? ఒక లేడీ అమరావతి మహిళ ఆవిడని కూడా తీసుకెళ్ళి, ఆవిడకి 60+ ఇయర్స్, ఆవిడని కూడా సిఐడి ఆఫీస్కి అర్ధరాత్రి పూట వచ్చి నోటీసులు ఇచ్చి తీసుకెళ్లిన సందర్భం కనిపించలేదా? మా సోషల్ మీడియా యాక్టివిస్టులని సిఐడి అన్న పదాన్ని కంప్లీట్గా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేధించడానికి మాత్రమే ఉపయోగించిన మనిషి జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ మీకు అందరికీ తెలుసు ఆ సిచ్యువేషన్లో ఎలా అయిందో. ఒక సిఐడి ఆఫీసర్ నోటీస్ ఇవ్వాలి అని ఒక ఇంటికి వెళ్తే ట్యూబ్లైట్లు ఆపేసి, గోడలు దూకి,
ఏ రూల్లోని లేదండి. నేను ఈరోజు హోమ్ మినిస్టర్గా పనిచేస్తున్నాను. ఏ రూల్లోని కూడా పోలీస్ ఆఫీసర్లు అలా వెళ్ళాలని ఏమీ లేదు. వాళ్ళు అక్కడ ఆ ఉన్న క్యాండిడేట్ని బేస్ చేసుకొని, అక్కడ ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని, అక్కడ కేసుని బేస్ చేసుకొని అక్కడ వాళ్ళు మూవ్ అవుతారు. అంతే తప్పించి వీళ్ళు ఏంటంటే ఒక నోటీస్ ఇవ్వడానికి అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేయగలిగారు వీళ్ళు. ఈ రోజు అటువంటి అధికారులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. అడ్డగోలుగా ఆ రోజు సిచ్యువేషన్ని రాజకీయ నాయకులకో లేకపోతే అప్పటి ముఖ్యమంత్రికో మాజీ ముఖ్యమంత్రి గారికో శభాష్ అనిపించుకోవడానికి ఈరోజు వాళ్ళు చూపులో పడ్డారు. దానికి ఏదైనా ఉంటే న్యాయపరంగా తెచ్చుకోవాలి. ఈ డ్రైవర్ సుబ్రహ్మణ్యం డోర్ డెలివరీ దాంట్లో కూడా పునర్విచారణ చేయాలని కూడా ఆదేశించారు. ఎస్, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అడిగారంటే విచారణ చేయాలని. ఆ రోజు ఒక్కరినే వాళ్ళు ఏవన్ కింద చూపించడం జరిగింది. ఇంకా అతనే కాదు చాలామంది ఉన్నారని వాళ్ళ తల్లిదండ్రుల తాల విజ్ఞాపన మేరకు ఈరోజు పునర్విచారణ చేయడానికి కూడా సిద్ధపడ్డారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఇప్పుడు ఈవెన్ నా దగ్గరికి వచ్చారు, డీజీపీ గారి దగ్గరికి వెళ్ళారు, నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈవెన్ మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు, అందరి దగ్గరికి వెళ్ళారు. మాకు న్యాయం జరగాలి. ఈరోజు ఒక డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసేసి ఈరోజు వచ్చి శాసన మండలిలో కూర్చుంటా ఉంటే నిజంగా కడుపు కోత భరించవలసిన తల్లిదండ్రులకి ఎంతైనా బాధ ఉంటుంది. ఆ బాధ కొద్దీ వాళ్ళు బయటకు వచ్చి ఈరోజు పునర్విచారణ చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. దానికి కూడా కోర్టు అనుమతి వాళ్ళు తీసుకోబోతున్నారు. దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే చట్టాని కేసులో వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నప్పటికి కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా కొంతమంది అధికారుల మీద ఇందులో కక్ష సాధింపు అని మాట్లాడుతున్నారండి. నాకు అర్థం కావట్లే. జత్వానీ గారి కేసులో మీకు తెలుసు, ఆవిడని ఇంతకుముందు ఏదో ఇబ్బంది పెట్టారని చెప్పేసి ఒక లేడీ బయటకు వచ్చి ఎక్కడో పక్క రాష్ట్రం నుంచి మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకంతో, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ మీద నమ్మకంతో ఆ రోజు వచ్చి మనకు ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని మీద విచారణ జరిగిన తర్వాత ఆ విచారణ నేపథ్యంలో కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఇన్వాల్వ్ అయ్యారని సంగతి తెలిసి వాళ్ళందరినీ కూడా కేసులు పెట్టి సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగానే విద్యాసాగర్ అనేవాడు కూడా అరెస్ట్ చేసి ఆ రోజు పెట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా 7A1 నుంచి A7 వరకు ఉన్నారు. చాలామంది వాళ్ళు తప్పు చేయలేదని ఫీలింగ్ ఉంటే ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకుంటారు? అందులో చాలామంది యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకొని ఉన్నారు. ఈరోజు ఎవరైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆంజనేయులు గారు, ఆయన కూడా సీతారామ ఆంజనేయులు, ఏఎస్ఆర్ ఆంజనేయులు, వైఎస్ఆర్ ఆంజనేయులు, ఏదొక ఆంజనేయులు, ఆయన కూడా ఈరోజు ఆ విషయంలోనే ఈరోజు అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మేమంతా పారదర్శకంగా వెళ్తున్నాం. మాకు ఎవిడెన్స్ లేకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ చర్యలకి ముందుకు వెళ్ళరు. విత్ ఆల్ ఎవిడెన్స్ గ్యాదర్ చేసుకున్న తర్వాతనే మేము కూడా ఏదైనా ఒక చర్యలు తీసుకుంటున్నారు. విషయం ఏంటంటే విచారణకి మాత్రం అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో జరిగిన ఏదైతే ఆనాటి ప్రభుత్వ హయాంలో జరిగిన విషయాలపై యాక్షన్ త్వరగా జరగట్లేదు అనేది ఒక వర్గం వాదన. మరికొంతమంది రాజకీయంగా కక్ష సాధిస్తున్నారంటారు. ఎట్లా డిపార్ట్మెంట్ సార్ ఒకటండి, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దెబ్బతిన్నాను అనుకోండి, నేను దెబ్బతినేటప్పుడు అవతల వాడికి అదే రకమైన దెబ్బ ఇమీడియట్గా తగలాలని కోరుకోవడం అన్నది మానవ నైజం. సో ఆ నైజంలో భాగంగానే ప్రతి ఒక్కరు ఇంకొంచెం లేట్ అవుతుందేమో అనుకుంటారు. కానీ ఆ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇంతకు ముందులాగా అడపా గబగబా తీసుకెళ్ళి ఒక నోటీస్ ఇచ్చేసి లాక్ వచ్చేసి మొహాలకి గుడ్లు కట్టేసి కూర్చొని పెట్టి తీరా కోర్టుకు వెళ్ళేసరికి కోర్టు ముట్టుకెళ్ళి పెడితే ఒక నోటీస్ ఇచ్చి ఇంట్లో పంపించేసిన పొజిషన్స్ ఎన్ని లేవండి. ఈరోజు లాస్ట్ గవర్నమెంట్ చేసిన అత్యుత్సాహ పనుల మీద కొన్ని వందల కేసుల్లో కోర్టులు ముట్టుకెళ్ళి కానీ ఈరోజు మాకు ఆ పొజిషన్ లేదే. ఈరోజు మేము ఏదైనా సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఎస్, ఒక ఆరోపణ వచ్చింది, ఆ ఆరోపణలు ఎంత నిజానిజాలు ఉన్నాయి వెరిఫై చేసుకుంటున్నాము, వెరిఫై చేసుకుని అందులో ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారో చూసుకుంటున్నాము, వాటి తగ్గ సాక్ష్యాధారాలు తీసుకుంటున్నాము. ఈ ప్రొసీజర్లో కొంత మీకు లేట్ అని మీరు అనుకుంటున్నారు, ప్రాపర్ వేలో వెళ్తున్నామని మేము అనుకుంటున్నాం. దానికి ఏంది ఇప్పుడు జనరల్గా పబ్లిక్ ఏంటంటే లేట్ అవుతుందేమో అని అనుకుంటున్నారు అన్న దానికి సమాధానం చెప్పా. వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఈరోజు సిట్ విచారణ జరుగుతుంది మద్యం విషయంలో, ఈ మొత్తం అన్ని ఇష్యూస్లోని కూడా విచారణ జరుగుతున్నాయి. ఎక్కడో అక్కడ భయపడుతున్నారు కాబట్టే కదా రాజకీయంగా మమ్మల్ని హింసించేస్తారని మాట్లాడుతున్నారు. రాజకీయ హింస అన్నది పరాకాష్ఠకి వెళ్ళింది మాత్రం 19 to 24 ఆ పీరియడ్. మేము ఈ రోజు వరకు రాజకీయ కక్షలు పెట్టుకోలేదు. ఒక థీమ్ పెట్టుకున్నాం, ప్రజలకు ఉపయోగపడాలి, తప్పు చేసినప్పుడు ఎవరికైనా శిక్ష పడాలి. ఇదే థింకింగ్తో వెళ్తున్నాం, ఇదే థీమ్తో మేము వెళ్తున్నాం. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మాత్రం ఎక్కడ నెరవేర్చడం లేదు, వాటిని కప్పిపుచ్చుకోవడానికి ఇటువంటి దాడులకి పాల్పడుతున్నారు. ఎక్కడైనా ఏదైనా చిన్న అవకాశం ఉంటే రోడ్డు ఎక్కేసి దాన్ని బదనాం చేసేయాలి, లేకపోతే గవర్నమెంట్ మీద బురద జల్లాలి అనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి నైజానికి
నిజంగా మీరు అన్నట్టే కనుక మేము కూటమి ప్రభుత్వం మేము పని చేయకుండా ఉండుంటే ఈ టైంకి రోడ్డు ఎక్కి మాట్లాడాలి. ఈ టైంకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ విషయాల్లో రోడ్డు ఎక్కుతున్నాడో మీరు చూశారు కదా. ఎక్కడైనా చనిపోతే రోడ్డు ఎక్కుతాడు, ఎవరైనా ఏదైనా ఎక్కడైనా సభ ఉంటే రోడ్డు ఎక్కుతారు. మరి ఈ రోజు వరకు మీరు అలా అనుకుంటే ఎందుకు పబ్లిక్లోకి వచ్చి మాట్లాడలేకపోతున్నారు? ఈరోజు మేము చిత్తశుద్ధితో ఉన్నాం. గవర్నమెంట్కి సంబంధించి ఏ ఇంప్లిమెంటేషన్స్ చేయాలో అవన్నీ కూడా ఈరోజు మెగా డిఎస్సికి ఎన్ని అవరోధాలు ఉన్నాయండి. మెగా డిఎస్సి ఇవ్వడానికి ఆఖరికి ఈ బైఫర్గేషన్ జీవో వచ్చిన తర్వాత ఇవ్వాలి అని చెప్పి బైఫర్గేషన్ జీవో వచ్చిన 2 రోజులకి తండ్రికి ఏదో గిఫ్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు మొన్న ఏప్రిల్ 20వ తారీఖున గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. నిజంగా వీళ్ళు ఎన్నట్టే మాట్లాడుకుంటే లాస్ట్ 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు. 5 సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఈరోజు మేము చెప్పిన హామీలను అమలు చేస్తున్న క్రమంలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తూ ఉంటే తిరిగి అమలు చేయట్లేదని మాట్లాడడంలో అర్థమే ఉంటుంది. ఈ రోజు వరకు నేను చాలా గర్వంగా చెప్పగలను, నాకులాగే మా అందరి నియోజకవర్గాల్లో ఒక బ్రిడ్జ్, నా కాన్స్టిట్యున్సీలో ఒక బ్రిడ్జ్ ఆగిపోయింది. ఆ పందూరు పేర్లతో సైతం చెప్తా. నేను ఇప్పుడు ఎంతవరకు అయితే మేము కట్టాము అంతవరకు ఆగిపోయింది. ఈ 5 సంవత్సరాలు అలాగే ఉంది. మళ్ళీ మేము వచ్చాము, ఇటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కూడా అటువంటి వాటికి కూడా ఇమీడియట్గా డబ్బులు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఇంకో 4.5 కోట్లు ఇచ్చే బ్రిడ్జ్ కంప్లీట్ చేయండి అని చెప్తున్నారు. అదేవిధంగా రోడ్ల మీద కనీసం ఒక తారు వేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? అది చిత్తశుద్ధి లేదు. డబ్బులు లేక కాదు, ఆ టైంలో చిత్తశుద్ధి లేక. సో ఇటువంటి వాళ్ళు చేయడం మానేసి ఈరోజు మేము చేస్తామంటే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారండి. అంతకుమించి ఏం లేదు. వాళ్ళ హ్యాండ్లో ఏదో సాక్షి పేపర్, సాక్షి ఛానల్ ఉంది కాబట్టి నోటుకు వచ్చినట్టు రాస్తే జనాలు నమ్ముతారేమో అనుకుంటున్నారు, కానీ వాస్తవాలు ఈరోజు ప్రజలు చూస్తున్నారు, చాలా బాగా గమనిస్తున్నారు. మేము బయటికి వెళ్తే మమ్మల్ని కూడా అడుగుతున్నారు, ఏం జరుగుతుంది, పలానా కేసులు ఏం జరుగుతుంది, ఇలా అయిందంట కదా, అలా అయిందంట కదా, మమ్మల్ని అడిగే పొజిషన్స్ ఈరోజు కనిపిస్తున్నాయి. కాబట్టి గవర్నమెంట్ చిత్తశుద్ధితో ఉంది, న్యాయపరంగా పనిచేస్తుంది, అన్ని విషయాలన్నీ కూడా పారదర్శకంగా పనిచేస్తూ ఉంది. మళ్ళీ చెప్తున్నా, తప్పు చేసిన ఎవడైనా కూడా శిక్ష పడాల్సిందే.